విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్సుమాంజలి అర్పించుకుంటూ ఈరోజు మనం దుర్ముహూర్తం అంటే ఏమిటి, ఎలా ఏర్పడుతుంది తెలుసుకుందాం. మానవ నిత్య జీవితంలో ఎన్నో సంస్కారాలు చేయాల్సి ఉంటుంది. వాటి నిర్వహణకు శుభముహూర్తాలు అవసరమవుతాయి. అయితే శుభముహూర్తాలతో పాటు దుర్ముహూర్తాలపై కూడా అవగాహన ఉండాలి. అప్పుడే మనం మంచి ముహూర్తం ఏమిటో అర్థం చేసుకోగలం. నక్షత్ర ప్రయాణమును బట్టి విడువ తగిన కాలమును వర్జ్యం అంటారు. దిన ప్రమాణమును బట్టి వారమును బట్టి విడువ తగిన కాలమును దుర్ముహూర్తం, రాహుకాలము అంటారు. గ్రంథాలలో దుర్ముహూర్తమును మాత్రమే చెప్పారు, రాహుకాలమును గూర్చి చెప్పినట్లుగా లేదు. రాహుకాలమును తమిళులు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. మన ప్రాంతమున వర్జ్యం, దుర్ముహూర్తమును పాటిస్తే సరిపోతుంది. దుర్ముహూర్తం వారమునకు సంబంధించిన దోషము. ఇది సూర్యోదయం 6 గంటలకు అయ్యేటప్పుడు దుర్ముహూర్తం ఈ విధంగా వస్తుంది. దీని ప్రమాణం 48 నిమిషాలు. ఆదివారం సాయంత్రం 4:32కు, సోమవారం మధ్యాహ్నం 12:28 మరలా 2:58కి, మంగళవారం ఉదయం 8:30కు మరలా రాత్రి 11:50కు, బుధవారం ఉదయం 11:41కు, గురువారం మధ్యాహ్నం 2:54 నిమిషాలకు, శుక్రవారం మధ్యాహ్నం 12:28 శనివారం ఉదయం 2:40 నిమిషాలకు దుర్ముహూర్తం వచ్చుచుండును. ఘడియల్లో ఆది 26, సోమ 16, 22, మంగళ 6, మరల రాత్రి 11:50, బుధవారం 11 గడియలు, గురువారం 10, శుక్రవారం 16, శనివారం 4 గడియలకు వచ్చును. ముహూర్తం ఏర్పరచుకుని నాటికి తిది, వార, నక్షత్ర, లగ్న సంఖ్యలను కలిపిన మొత్తమును 9 చేత భాగించగా శేషము 3, 5, 7, 9 ఉన్న ముహూర్తములు రహితమైనవని గ్రహించాలి. 1 మిగిలిన మృత్యు పంచకం, అగ్ని పంచకం, 4 రాజపంచకం, 6 చోర పంచకం, 8 రోగ పంచకం. ఇవి దోషకరమైనవి. శూన్యమాసంలో ఎటువంటి శుభకార్యం చేయరాదు. శూన్యమాసం ఆషాఢం, భాద్రపదం, పుష్యం. ఇవి కాక మేన చైత్రము, మిథున ఆషాఢము, కన్యా భాద్రపదము, ధను పుష్యము. ఇవి శూన్యమాసములే. సూర్యుడు ఆయా రాశులలో ఉన్నప్పుడు శుభకార్యములు గూర్చి తలపెట్టరాదు. మూఢము లేక మౌఢ్యమే. రవితో కలిసి గురు శుక్రులలో ఎవరైనను చెరించు వేళను మూఢమందురు. అస్తంగత్వ దోషము ప్రాప్తించుటతో శుభమీయ జాలని కాలమిది. కాబట్టి ఎలాంటి శుభకార్యములైనను ఈ కాలములో జరుపరాదు. కర్తరి ఏ కార్యముల యందు జరిగించరాదు. కర్తరి అనగా సూర్యుడు భరణి 4వ పాదమున, కృత్తిక 4 పాదములలోనూ, రోహిణి 1వ పాదమున సంచరించు కాలమును కర్తరి అంటారు. భరణి 4వ పాదం డొల్ల కర్తరి, అంత చెడ్డది కాదు. మిగతా కాలమంతయు చాలా చెడ్డది. గృహ నిర్మాణాది కార్యములు, గొయ్యి త్రవ్వుట, దేవతా ప్రతిష్ట మొదలగునవి ఈ కాలంలో చేయరాదు.